హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక C++ ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్‌లో ఎయిమ్ ఏంటంటే ఏదైనా 2 నంబర్స్ ఇస్తే ఆ 2 నంబర్స్‌లో బిగ్ నంబర్‌ని అయితే ప్రింట్ చేయాలి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఏదైనా 2 నంబర్స్ ఇస్తే ఆ 2 నంబర్స్‌లో బిగ్ నంబర్ అయితే మనకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దగ్గర మనకి 2 నంబర్స్ ఉన్నాయనుకోండి. ఈ 2 నంబర్స్‌లో ఒక నంబర్‌ని బిగ్ అని ఎలా చెప్తాం మనం నార్మల్‌గా? మన హ్యూమన్స్ కాబట్టి మనం చూడగానే అర్థమైపోతుంది. ఇక్కడ 10, 20లో 20 అనేది బిగ్ అని తెలిసిపోతుంది. సో, ఇప్పుడు దీన్నే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే దీనికి ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఓ ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ 10 అనే వాల్యూని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. 20 అనే వాల్యూని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో, దానికోసం ఏం చేస్తున్నానంటే నేను ఒక వేరియబుల్ తీసుకున్న, ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఏ అనే వేరియబుల్‌లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా. సిమిలర్‌గా బి అనే వేరియబుల్ తీసుకుంటున్నా. బి అనే వేరియబుల్‌లో నేను 20 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, నాకు నార్మల్‌గా మన హ్యూమన్స్ కాబట్టి చూడగానే చెప్పగలుగుతాం. కానీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రాసెస్ మొత్తం మనమే చెప్పాల్సి ఉంటుంది. సో, అందుకోసం ఫస్ట్ ఈ రెండిటిని నేను కంపేర్ చేయాలి కదా! కంపేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ 2 వాల్యూస్ కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే 2 వేరియబుల్స్ తీసుకున్నా. 2 వేరియబుల్స్‌లో నేను ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేశా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? ఈ 2 నంబర్‌లో ఏది బిగ్గెస్టో మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, నార్మల్‌గా ఏంటి మనకిది సీపీపీలో ఏవైనా నంబర్స్‌ని విచ్ వన్ ఈస్ బిగ్, విచ్ వన్ ఈస్ స్మాల్ అని మనం కంపేర్ చేయాలనుకోండి. మనకి మన దగ్గర ఏముంటాయంటే రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో, రిలేషనల్ ఆపరేటర్స్ ఏముంటాయంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇవన్నీ ఏంటంటే మనకి సీపీపీలో ఉన్న రిలేషనల్ ఆపరేటర్స్. సో, వీటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే 2 వేరియబుల్స్‌లో ఉన్న వాల్యూని వాటి మధ్యలో ఉన్న రిలేషన్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, నార్మల్‌గా ఆలోచిస్తే ఇప్పుడు ఏ, బి 2 ఉన్నాయి గదా! దీంట్లో బిగ్గెస్ట్ ఏంటి? 20 కదా! 20 అనేది బిగ్ గదా! సో, ఈ 2 బిగ్ అంటే ఈ రెండిటిని ఎలా చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు ఏ అనేది బిగ్ అని, బి అనేది బిగ్ అని ఎలా చెప్పగలుగుతారు? సో, దాన్నేం చేయాలంటే మనం ఈ రెండిటిని కంపేర్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాసాననుకోండి. నేను ఏ గ్రేటర్ థాన్ బి అని రాసాననుకోండి. ఇప్పుడు ఏ గ్రేటర్ థాన్ బిని చెక్ జేయాలి. అంటే వీటి మధ్యలో రిలేషన్ చెక్ జేయాలి. చెక్ జేయాలంటే ఈ ఆపరేటర్స్ దేన్నో దాన్ని యూజ్ జేయాలి. సో, నేనేం చేస్తున్నా? గ్రేటర్ థాన్‌ని యూజ్ చేస్తున్నా. సో, ఇట్లా మనం చెక్ జేయాలంటే ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేయాలంటే ఇఫ్ స్టేట్‌మెంట్ యూజ్ చేయాలి. ఇఫ్ కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ స్టేట్‌మెంట్ యూజ్ చేయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి. సో, దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైతే ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి అవుతుందో, ఈ వాల్యూస్ కొద్దిసేపు పక్కన పెట్టండి. లాజిక్ ఆలోచించండి ఫస్ట్. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి. ఎప్పుడైతే ఏ అనేది బి కంటే బిగ్ అవుతుందో, దీని మీనింగ్ ఏంటి? ఇది కండిషన్ గదా! ఈ కండిషన్ ట్రూ ఎప్పుడవుతుంది? ఈ కండిషన్ ట్రూ ఎప్పుడవుతుందంటే ఏ ఈజ్ బిగ్ అయితే, ఏ అనేది బిగ్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనే గదా ఇఫ్ బ్లాక్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది. అంటే కండిషన్ ట్రూ అయిందంటే మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ బిగ్ అని. సో, మనం లార్జెస్ట్ అని ఏం చెప్పొచ్చు మనం? లార్జెస్ట్ అని ఏం చెప్పొచ్చు ఇక్కడ. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ అనేది బిగ్ గాదు. రెండే ఉన్నాయి. ఏ, బి. ఏ బిగ్ అవ్వకపోతే ఎవరు బిగ్ అవుతారు? బి బిగ్ అవుతుంది. అర్థమవుతుందా? సో, కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఎల్స్ బ్లాక్‌లో మనం ఏం రాయొచ్చు? లార్జెస్ట్ ఈక్వల్ టు అని చెప్పి బిని రాయొచ్చు. ఇదే సింపుల్ లాజిక్ అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ లాజిక్‌ని యూజ్ చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఒకసారి ఈ వాల్యూస్ మీరు పక్కన పెట్టినట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేనేం చేశానంటే ఏ, బి విచ్ వన్ ఈజ్ బిగ్, విచ్ వన్ ఈజ్ స్మాల్, ఈజ్ ఈక్వల్ ఆర్ నాట్ అట్లాంటివి చెక్ చేయాలంటే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ కావాలి. సో, దీంట్లో నేనేం చేశానంటే గ్రేటర్ థాన్ సింబల్‌ని తీసుకున్నా. ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి అంటే చూడండి, ఈ బ్లాక్ ఉంది గదా! ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ బ్లాక్‌ని మనం ఏమంటాం మనం? ట్రూ బ్లాక్ అంటాం. అంతే గదా! ఈ బ్లాక్‌ని మనం ఏమంటాం మనం? ఫాల్స్ బ్లాక్ అంటాం. ఎందుకు అట్లా అంటాము? ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ట్రూ బ్లాక్. ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీన్ని ఫాల్స్ బ్లాక్ అంటాం. సో, ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ట్రూ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ బిగ్ అనమాట. దేనికంటే బి కంటే. అందుకని ఇక్కడ ఏం రాసా? లార్జెస్ట్ ఈక్వల్ టు ఏ అని రాసా. ఈ కండిషన్ ఫాల్స్ అయిన దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనేది బి కంటే బిగ్ కాదు. బిగ్ కాదు కాబట్టి బిగ్ ఎవరవుతారు? బి అవుతుంది. సో, అదే స్టేట్మెంట్‌ని ఇక్కడ రాసానన్నమాట. సో, ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే 2 వాల్యూస్‌ని కంపేర్ చేసి ఆ 2 వాల్యూస్‌లో ఏది బిగ్గో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసామో ఒకసారి వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి 10, 20 తీసుకోండి. ఈ రెండిట్లో బిగ్ వన్ ఏంటి? ఈ రెండిట్లో బిగ్ ఏంటి? 20 కదా! సో, బిగ్ మనకి ఏం రావాలి? 20 అని రావాలి. కావాలంటే ఒకసారి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో, ఏ వాల్యూ ఎంతుంది? 10. బి వాల్యూ ఎంతుంది? 20. మీరేం చెప్తున్నారంటే 10 ఈజ్ గ్రేటర్ థాన్ 20 అని చెప్తున్నారు.
కానీ తప్పు కదా! యాక్చువల్‌గా 10 అనేది ఏంటి 20 కంటే స్మాల్. సో, ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏం జరుగుతుంది? ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్‌లో ఏముంది? లార్జెస్ట్ ఈక్వల్ టు బి అని ఉంది. సో, బిలో ఎంత వాల్యూ ఉంది? 20. సో, ఏమవుతుంది అప్పుడు లార్జెస్ట్‌లో 20 అనే వాల్యూ వస్తుంది. కండిషన్ ట్రూ అయిందంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ ఉందంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఎల్స్ ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలో 100 అనే వాల్యూ ఇచ్చాననుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు చెప్పండి రెండిట్లో ఏది పెద్దది? ఏ అనేది బిగ్ కదా! కావాలి సార్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చూడండి. సో, 100 గ్రేటర్ దాన్ 20. అప్పుడు కండిషన్ ఏమైంది? కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి? ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, దాంట్లో లార్జెస్ట్ ఏముంది? లార్జెస్ట్ ఈక్వల్ టు ఏ. ఏ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 100. అంతే కదా! 120లో బిగ్గెస్ట్ ఏంటి? మనకి 100. ఎట్లా ప్రింట్ అవుతుంది? కావాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ నేను ప్రోగ్రామ్‌ని సేమ్ ఏదో లాజిక్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసామో దాన్నే ఇక్కడ ప్రోగ్రామ్‌లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఫస్ట్ నాకైతే 2 వేరియబుల్స్ కావాలి కాబట్టి నేను ఏ అని, బి అని 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఏకి, బికి వాల్యూ కావాలి. సో, నేను ఫస్టు ఏ వాల్యూ ఎంటర్ చేయమని అడగాలి యూజర్‌ని. అలా అడగాలంటే ఏం చేయాలి? సిఔట్ స్టేట్మెంట్ రాయాలి. సో, అవుట్‌పుట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతున్నా. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు? కీబోర్డ్ నుంచి వాల్యూ ఎంటర్ చేస్తాడు కదా! చేయగానే నేనేం చేయాలి? ఆ వాల్యూని ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేయాలి కదా! సో, అందుకోసం ఇన్‌పుట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను సిఇన్ ఏ. ఇప్పుడు ఏ అంటే ఫస్ట్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తామో అది ఏ అనే వేరియబుల్‌లో ఉంటుంది. ఎలా అయితే మనం ఏకి వాల్యూ ఇచ్చామో సిమిలర్‌గా మనం బికి కూడా వాల్యూ అలానే తీసుకోవాల్సి ఉంటుంది. సో, దానికోసం మళ్ళీ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఎంటర్ బి వాల్యూ. యూజర్ ఏం చేస్తాడు? సేమ్ యాజ్ యూజువల్‌గా వాల్యూ ఇచ్చి ఎంటర్ కింద ప్రెస్ చేస్తాడు. చేయగానే ఏమవ్వాలి? ఆ సెకండ్ టైమ్ ఇచ్చిన వాల్యూ బి అనే వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి. అందుకే సిఇన్ బి అని రాస్తున్నా. ఇప్పుడు చూడండి సక్సెస్‌ఫుల్‌గా నాకైతే 2 వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ నేనేం చేయాలి? కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఏది బిగ్గుదో దాన్ని ప్రింట్ చేయాలి. సో, అందుకోసం ఏం చేస్తున్నాను నేనిక్కడ ఏదైతే లాజిక్ మనం డిస్కస్ చేసామో దాన్నే ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయబోతున్నా. సో, ఏం చేస్తున్నా సింపుల్‌గా ఫస్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. అర్థమవుతుందా? ఏ అనేది బి కంటే బిగ్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్‌గా ఏ ఈజ్ బిగ్ అవుతుంది. సో, సిఔట్ అని చెప్పేసి నేను ఇక్కడే ప్రింట్ చేస్తున్నా డైరెక్ట్‌గా. /n లార్జెస్ట్ ఈజ్ అని చెప్పి మనకి అప్పుడు బిగ్ నెంబర్ ఏమవుతుంది? ఏ అవుతుంది కదా! ఏని ప్రింట్ చేస్తున్నా. సో, చివర్లో ఎండ్‌ఎల్‌ని కూడా రాస్తున్నా. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి. ఈ కండిషన్ ఫాల్స్ అయితే మీనింగ్ ఏంటి? ఏ అనేది బిగ్ కాదు. ఏది బిగ్ అవ్వకపోతే ఎవరు బిగ్ అవుతారు? బి అనేది బిగ్ అవుతుంది. అంతే కదా! చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా ఎల్స్ అని చెప్పి లార్జెస్ట్ ఈక్వల్ టు బి అని రాస్తున్నా. సో, ఏదైతే మనం డిస్కస్ చేసామో సేమ్ అదే లాజిక్‌ని ఇక్కడ రాసాం. కావాలంటే ఒకసారి ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసి మనం ఒకసారి చెక్ చేద్దాం. సో, ఒకసారి చూద్దాం. సో, ప్రోగ్రామ్ అయితే అంతా కరెక్ట్‌గానే ఉంది మనం అనుకున్న లాజిక్. ఒకసారి ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడగానే ఫస్ట్ మనకి ఎంటర్ ఏ వాల్యూ అని మెసేజ్ వస్తుంది. సో, అయితే ఇంతకుముందు ఎగ్జాంపుల్ డిస్కస్ చేసామో అవే వాల్యూస్ ఇద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఇస్తున్నాను నేను? 10 అనే వాల్యూ ఇస్తున్నా. నెక్స్ట్ నన్ను ఏం అడుగుతుంది? బి వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ బి వాల్యూ 20 అనే వాల్యూ ఇస్తున్నా. ఈ రెండిట్లో లార్జెస్ట్ ఏంటి? 20 కదా! సో, మనకి అదే అవుట్‌పుట్ రావాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి అవుట్‌పుట్‌లో. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లార్జెస్ట్ ఈజ్ 20 అని వచ్చింది. అర్థమవుతుందా? సో, సక్సెస్‌ఫుల్‌గా అయితే వర్క్ అయింది. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మళ్ళీ చూడండి ఎంటర్ ఏ వాల్యూ అడిగింది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇప్పుడు ఏం చేస్తున్నా ఏ వాల్యూ 100 ఇస్తున్నా. నెక్స్ట్ ఎంటర్ బి వాల్యూ అడిగింది. బి వాల్యూ మాత్రం 20 ఇచ్చా. సో, ఈ రెండిట్లో బిగ్గెస్ట్ ఏంటి? 100 కదా! సో, మనకి అది ప్రింట్ అవ్వాలి. ఒకసారి అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి. లార్జెస్ట్ ఈక్వల్ టు 100. ఫ్రెండ్స్ ఇదే లాజిక్ యూజ్ చేసి మనం స్మాలెస్ట్ ఆఫ్ 2 నంబర్స్‌ని కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 2 నంబర్స్ ఇచ్చి ఆ రెండిట్లో స్మాల్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయమన్నారనుకోండి. సేమ్ దీన్నే చిన్న మోడిఫై చేసి మనం దాన్ని కంప్లీట్ చేయొచ్చు. సో, ఎలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ఈజ్ బిగ్ అని చెప్తున్నాం కదా! సో, ఈ ప్లేస్‌లో మనం లెస్ దాన్ ప్లేస్ చేసామనుకోండి. లెస్ దాన్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది చూడండి. లెస్ దాన్ ప్లేస్ చేస్తే ఏం జరుగుతుంది? ఏ లెస్ దాన్ బి. కండిషన్ ట్రూ ఎప్పుడవుతుంది? కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఏ అనేది బి కంటే స్మాల్ అయితే. సో, అప్పుడు ఏమవుతుంది? కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అవుతుంది దాని మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ స్మాలర్ దాన్ బి. సో, అప్పుడు స్మాల్ ఎవరవుతారు? ఏ అవుతుంది. సో, అప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు? ఈజ్ అని చెప్పి ప్రింట్ చేయొచ్చు. సో, ఇది కాకపోతే ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ అనేది బి కంటే పెద్దది. అప్పుడు ఏమవుతుంది? బి అనేది ఏమవుతుంది? స్మాల్ అవుతుంది. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తాం మనం? స్మాలెస్ట్ అని ఇస్తే సరిపోతుంది. స్మాలెస్ట్. ఒకసారి ప్రోగ్రామ్‌ని సేవ్ చేస్తున్నా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం మనం. చూడండి ఎంటర్ ఏ వాల్యూ
బి వాల్యూ అడుగుతుంది. ఫస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అడిగింది. నేనేం చేస్తున్నానంటే 10 అనే వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ బి వాల్యూ 20 అనే వాల్యూ ఇచ్చాను. మీరు చెక్ చేయండి. రెండిట్లో స్మాలెస్ట్ ఏంటి 10. సో మనకి స్మాలెస్ట్ ఈక్వల్ టు 10 అని రావాలి. సో స్మాలెస్ట్ ఈజ్ 10 అని వచ్చింది. సిమిలర్‌గా మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో మనని ఎంటర్ ఏ వాల్యూ అడిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏ వాల్యూ 100 ఇస్తున్నాను. నెక్స్ట్ బి వాల్యూ ఎంత ఇస్తున్నాను 20 ఇస్తున్నాను. సో రెండిట్లో స్మాలెస్ట్ ఏంటి 20 కదా. ఒకసారి అవుట్‌పుట్ చెక్ చేయండి. 20 వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే ఎవరైనా సరే 2 నెంబర్స్ ఇచ్చి ఆ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ అడిగినా, స్మాలెస్ట్ నెంబర్ అడిగినా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి చాలా సింపుల్‌గా అయితే మనం చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని షేర్ చేసుకోండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.